పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం 1938లో జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. 1938 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. 1915లో సహీఫా అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు మీర్ అక్బర్ అలీ చొరవతో హైదరాబాద్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్, హైదరాబాద్ రాష్ట్ర మొదటి విద్యా సంబంధ సమావేశం జరిగింది. ఆ తర్వాత సమావేశాలు 1916లో ఔరంగాబాదు, 1917, 1918లో హైదరాబాదు, 1919లో లాతూర్లో జరిగాయి. ఈ హైదరాబాద్ రాష్ట్ర మొదటి విద్యా సంబంధ సమావేశం ఏర్పాటు చేసిన వాడు, ఇది 1915లో జరిగింది అనుకున్నాం కదా. ఈ 1915లో సహీఫా అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు మీర్ అక్బర్ అలీ చొరవతో హైదరాబాద్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్, హైదరాబాద్ రాష్ట్ర మొదటి విద్యా సమావేశం జరిగింది అనుకున్నాం. జరిగింది. ఈ సమావేశమును ఏర్పాటు చేసిన వారు ఎవరంటే మహమ్మద్ ముర్తజా. ఈ సమావేశంలో జరిగిన తీర్మానాల ప్రకారం మీర్ అక్బర్ అలీ నిజాంకు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన విజ్ఞప్తి ఇవ్వటం జరిగింది. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన పేరుపై విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక ఫర్మానాను 1918లో జారీ చేశాడు. 1918 ఆగస్టు 28 నుండి ప్రస్తుత ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున అబిడ్స్లోని కాలేజీలో తరగతులు ప్రారంభం అయ్యాయి. విశ్వవిద్యాలయంలో అమల్లో ఉన్న పద్ధతి అబ్లియాకత్ పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం హిందూ విద్యార్థులు అన్యమతస్థుల రచనలను చదవాల్సి వచ్చేది. హిందూ విద్యార్థులు అన్యమతస్థుల రచనలను చదవాల్సి వచ్చేది ఈ అబ్లియాకత్ పద్ధతి ప్రకారం. ఈ పద్ధతి ప్రకారం ముస్లిం విద్యార్థులు మాత్రం చదవాల్సిన అవసరం లేదు. ఈ విశ్వవిద్యాలయంలోని యూనిఫామ్ నీలిరంగు షార్వాణి పైజామా, దీన్ని పగిడి అని కూడా పిలుస్తారు, పైజామాను ఇస్లాం సంస్కృతికి అనుగుణంగా ధరించాల్సి వచ్చేది. 1937లో ఉస్మానియా యూనివర్సిటీ అనగా ఓయూలో మిలాద్ ఉద్ నబీ ఉత్సవాల సందర్భంగా దినియాల్ శాఖ ఆచార్యుడైన మౌల్వి నజరుల్ హసన్ జిలానీ ప్రసంగిస్తూ ముస్లిం విద్యార్థులకు హితోపదేశం చేస్తూ ఇంకా ఈ దేశంలో గోవుల మలమూత్రాలను పూజించే 22 కోట్ల మంది హిందువుల మనుగడకు అవకాశం కల్పించిన ముస్లిం అలసత్వాన్ని చూస్తే నాకు బాధ కలుగుతుంది అని వ్యాఖ్యానించాడు. నిజాం పాలన కాలంలో తలెత్తిన ఉద్యమాలలో ఉస్మానియా విద్యార్థుల వందే మాతర ఉద్యమం చాలా ప్రాముఖ్యత కలదు. హైదరాబాద్ సంస్థానంలో సభలు, సమావేశాలు జరపడానికి అనేక అవరోధాలు ఉండేవి. ముఖ్యంగా రాజకీయపరమైన సభలకు అసలే అవకాశం లేకపోయింది. అందువల్ల హైదరాబాద్ సంస్థాన నాయకులు అయిన ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు,
వామన్ రాఘవేంద్రరావు శర్మ మొదలైన వారు సంస్థానం వెలుపల ప్రవేశపెట్టాలని కోరేవారు. అలాంటి సమావేశాలలో 1923 కాకినాడ, 1926 బొంబాయి, 1929 పూనా, 1939 లక్నో సమావేశాలు ముఖ్యమైనవి. దీనితో సంస్థానంలోని ఈ సమయంలోనే వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకునే గస్తీ నిషన్ తిర్పన్ జీవో నెంబర్ 53 1937లో అమల్లోకి వచ్చింది. దీనితో సంస్థానంలోని ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాలను పూర్తిగా కోల్పోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్య సమాజ పోరాటాలు, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమం, అయ్యంగార్ కమిటీ, రాజకీయ చైతన్యం నుంచి జన్మించిందే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందే మాతర ఉద్యమం. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానం అంతటా పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం తరగతులు ప్రారంభం కావడానికి ముందు నిజాం రాజును కీర్తిస్తూ ప్రార్థనా గీతం పాడటం జరిగేది. ఈ యొక్క గీతం యొక్క అర్థం ఏంటిదంటే, భగవంతుడు నిజాం రాజ్యాన్ని చల్లగా చూచుగాక, అల్లా నిజాం రాజుకు శుభములు చేకూర్చుగాక అనేది ఈ గీతం తాత్పర్యం. జాతీయోద్యమం ప్రభావం, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమ ప్రభావం వల్ల విద్యార్థులు వందేమాతర గీతాన్ని పాడసాగారు. ఇదే సమయంలో 1938లో దసరా ఉత్సవాల సందర్భంగా బి హాస్టల్ విద్యార్థులు వందేమాతర గీతాన్ని ఆలపించినప్పుడు ముస్లిం విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రార్థనా మందిరంలో వందేమాతర గీతం ఆలాపన అన్నమాట. అధికారులు వెంటనే హిందూ విద్యార్థుల ప్రార్థనా మందిరాన్ని మూసివేశారు. దసరా సెలవుల అనంతరం 1938 నవంబర్ 28 నుండి వందేమాతర గీతం పాడకుండా ఫర్మానా జారీ చేశారు. ఇందుకు నిరసనగా హిందూ విద్యార్థులు సమ్మెకు దిగారు. 1938 నవంబర్ 29 అధికారుల ఆజ్ఞలను బహిష్కరించిన విద్యార్థులను రాత్రివేళ బలవంతంగా హాస్టల్ నుండి ఖాళీ చేయించారు. హాస్టల్లో నివసించే విద్యార్థుల పట్ల విశ్వవిద్యాలయ అధికారుల ఈ అనుచిత చర్యకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు సమ్మెకు దిగారు. 2 రోజుల సమ్మె తర్వాత యూనివర్సిటీ గేట్ల ముందు పికెటింగ్ జరిగింది. ఈ వార్త హైదరాబాద్ సంస్థానంలోని అన్ని జిల్లాలకు పాకిపోయింది. నగరంలోని ఇతర కళాశాలల విద్యార్థులు, కొన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఔరంగాబాద్, వరంగల్, గుల్బర్గా, పర్బని, నాందేడ్, మహబూబ్ నగర్ జిల్లాలలోని విద్యార్థులు కూడా సమ్మె చేసి తరగతులు బహిష్కరించారు. అంతేకాక అప్పటి వరకు పైజామా, షేర్వానీలను ధరించిన వారు వాటిని త్యజించారు. ధోవతి షర్టులను ధరించారు. పైగా విశ్వవిద్యాలయంలో తెలుగు, సంస్కృతము, మరాఠీ, కన్నడ మొదలగు భాషలలో పీజీ తరగతులు ప్రారంభించాలని కోరారు. వందేమాతర గీతం నాడు సంస్థానం అంతటా మారుమోగింది. 1938 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు విద్యార్థులు సమ్మె నిర్వహించారు. సమ్మెలో పాల్గొంటున్న విద్యార్థులంతా తమ చర్యకు క్షమాపణా పత్రం రాసి ఇచ్చి తరగతులకు హాజరు కావాలని నిజాం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను సైతం విద్యార్థులు పట్టించుకోలేదు. వందేమాతర ఉద్యమం మరింత ఉధృతమైంది. ఫలితంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సుమారు 350 మంది, గుల్బర్గా కాలేజీ ఉన్నత పాఠశాల నుంచి 200, వరంగల్, ఔరంగాబాద్ కాలేజీ ఉన్నత పాఠశాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు తొలగించబడ్డారు. బహిష్కరణకు గురైన విద్యార్థులు సుల్తాన్ బజార్లోని జైన మందిరంలో ఆశ్రయం పొందారు. బహిష్కరణ విద్యార్థులలో
ముఖ్యులు పివి నరసింహారావు వరంగల్ జూనియర్ కాలేజీ విద్యార్థి, వరంగల్ జూనియర్ కాలేజీ విద్యార్థి. ఆరుట్ల రామచంద్రారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, ధర్మభిక్షం, దేవులపల్లి వెంకటేశ్వరరావు బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి, దేవులపల్లి వెంకటేశ్వరరావు బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి. మర్రి చెన్నారెడ్డి, వందే మాతరం రామచంద్రరావు, హయగ్రీవచారి మొదలగు వారు ఈ బహిష్కృత విద్యార్థులను ఏ ఇతర విద్యా సంస్థలోనూ చేర్చుకొనరాదు అంటూ ఓయూ అధికారులు ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు లేఖ రాశారు. ఈ బహిష్కృత విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ అప్పటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి లింగారెడ్డి, బెనారస్ యూనివర్సిటీని సంప్రదించినప్పటికీ చేర్చుకోలేదు ఈ బహిష్కృత విద్యార్థులను. కారణం, ఈ విశ్వవిద్యాలయాలకు నిజాం సంవత్సరానికి 2 లక్షల విరాళం ఇచ్చేవాడు. నిజాం సంవత్సరానికి 2 లక్షల విరాళం ఈ విశ్వవిద్యాలయాలకు ఇచ్చేవాడు. అందుకే చేర్చుకోలేదు ఈ బహిష్కృత విద్యార్థులను. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ నాయకుడైన విడి సావర్కర్ సూచనల మేరకు నాగపూర్ విశ్వవిద్యాలయం ఆ విద్యార్థులను చేర్చుకుంది. నాటి నాగపూర్ విశ్వవిద్యాలయం వీసీ జస్టిస్ కేదార్నాథ్ పాత్రి సైన్స్ విద్యార్థులకు నాగపూర్ క్యాంపస్లో, ఆర్ట్స్ విద్యార్థులకు జబల్పూర్లో అడ్మిషన్లు లభించాయి. ఆంధ్ర, బెనారస్ యూనివర్సిటీలు తొలగించబడిన విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించాయి. అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి, బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఈ విద్యార్థులను అభినందిస్తూ లేఖలు రాసినారు. నెహ్రూ, బోస్, విడి సావర్కర్, వల్లభాయ్ పటేల్ ఈ విద్యార్థులను అభినందిస్తూ లేఖలు రాశారు. ఆంధ్ర, బెనారస్ యూనివర్సిటీల నుంచి తొలగించబడిన విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించాయి. అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు సర్వేపల్లి రాధాకృష్ణ. ఇవి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఈ విద్యార్థులను అభినందిస్తూ, ఈ బహిష్కరించబడిన విద్యార్థులను అభినందిస్తూ లేఖలు రాసిన వారు ఎవరు అంటే నెహ్రూ, బోసు అనగా సుభాష్ చంద్ర బోసు, తర్వాత విడి సావర్కర్, వల్లభాయ్ పటేల్. చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు వీటిని గుర్తుంచుకోగలరు. ఈ ఉద్యమం సమయంలో వందే మాతర గీతాన్ని పాడుకునే హక్కు భారతీయులందరికీ ఉన్నదని గాంధీజీ ప్రకటించాడు. దేవులపల్లి వెంకటేశ్వరరావు వంటి కొందరు విద్యార్థులు జబల్పూర్ మార్క్సిస్టు సాహిత్యాన్ని వెంట తెచ్చుకున్నారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు వంటి కొందరు విద్యార్థులు జబల్పూర్ మార్క్సిస్టు సిద్ధాంతాన్ని వెంట తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ.